హలో ఆల్. సో మనమైతే న్యూఢిల్లీ వచ్చేసామండి. న్యూఢిల్లీ నుంచి మనకి హరిద్వార్ కానీ రిషికేష్ కానీ వెళ్ళడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ అయితే ఉంటాయి. లైక్ బస్సెస్ అండ్ అలాగే ట్రైన్ సర్వీసెస్ కూడా ఉంటాయి. లేదు మేము ప్రైవేట్గా వెళ్ళాలి అని అనుకుంటున్నాం అంటే కనుక మనకి క్యాబ్, ట్యాక్సీ అండ్ అలాగే ట్రావెల్ ఏజెంట్స్ వాళ్ళు కూడా ఉంటారండి. మీరు వాళ్ళతో మాట్లాడుకొని అయినా సరే ఢిల్లీ సైట్ సీయింగ్ అండ్ అలాగే హరిద్వార్, రిషికేష్, ఇంకా ఏక్దామ్, దోధామ్, చార్ధామ్ ఇలాంటివన్నీ కూడా మీరు ప్యాకేజెస్ మాట్లాడుకొని అయితే వెళ్ళొచ్చు. మేమైతే ఒక 15 మెంబర్స్ బ్యాచ్ అయితే ఉన్నామండి ఆల్మోస్ట్. సో మేమైతే ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకొని వెళ్ళిపోయాము. మనకి హైవేలో ఒక రెస్టారెంట్ అయితే ఉంటుందండి, శివ ధాబా అని. ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. ఫుడ్ కానీ యాంబియన్స్ కానీ చాలా బాగుందండి. పర్వాలేదు, మనమైతే అడ్జస్ట్ అవ్వగలం ఇక్కడ ఫుడ్ అనేది. సో ఫుడ్ అయితే అక్కడ మేము కంటిన్యూ చేసేసాము. యాంబియన్స్ అయితే కనుక చాలా బాగుందండి. చాలా నీట్ మెయింటెనెన్స్ ఉంది, హైజీన్గా ఉంది అండ్ అలాగే చాలా ప్లెజెంట్గా కూడా ఉందండి. మేమైతే ఇక్కడ లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ మా జర్నీ అయితే కంటిన్యూ చేసాము. ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళడానికి మినిమం 5 to 6 hours జర్నీ టైం ప్రాసెస్ అయితే ఉంటుందండి. అక్కడి నుంచి మనం ఎలా వెళ్ళాలి, హరిద్వార్లో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, ఎలా వెళ్ళొచ్చు, ఇంకా చార్ధామ్కి కానీ, దోధామ్కి కానీ, ఏక్దామ్కి కానీ అని నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మనకైతే దేవభూమి ఉత్తరాఖండ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇప్పుడు. ఇక్కడ నుంచి మనకి ఉత్తరాఖండ్ అండి అంతా కూడా. మనకి హరిద్వార్ అయితే వచ్చేసినట్టండి ఇక్కడ. సో గంగమ్మ తల్లి చాలా ప్రశాంతంగా ఉంది అండ్ మనకి ఎంతో ప్రశాంతంగా వెల్కమ్ అయితే చెప్పేసింది. సో వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.